ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు ఉందన్న విషయం ట్రంప్కు తెలుసంటూ వచ్చిన కథనాలను శ్వేతసౌధం కొట్టిపారేసింది. ఇవి డెమోక్రటిక్ పార్టీ నేతలు, లిబరల్ మీడియా ప్రచారం చేస్తున్న కల్పిత కథనాలకు కొనసాగింపు తప్ప మరొకటి కాదని స్పష్టం చేసింది. మరోవైపు వాల్ స్ట్రీట్ జర్నల్ తాజాగా ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు పలుమార్లు హైప్రొఫైల్ వ్యక్తులతో కలిసి ఉందని కథనంలో ప్రచురించింది. అటార్నీ జనరల్ పామ్ బాండీ కూడా ఫిబ్రవరిలో జరిగిన ఓ రొటీన్ బ్రీఫింగ్ సందర్భంగా ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరున్న విషయాన్ని ఆయనకు వివరించారని దానిలో పేర్కొంది. దీంతోపాటు చైల్డ్ పోర్నోగ్రఫీ బాధితుల సమాచారాన్ని మాత్రం బహిర్గతం చేయలేమని నాడు వెల్లడించినట్లు రాసుకొచ్చింది. ఈ కథనాన్ని ఆ తర్వాత అమెరికా మీడియాలో చాలా సంస్థలు ప్రచురించాయి. కాగా సంపన్న ఫైనాన్షియర్, సెక్స్ ట్రాఫికింగ్ కుంభకోణంలో నిందితుడు జెఫ్రీ ఎప్స్టీన్కు తనకు మధ్య స్నేహాన్ని బయటపెడుతూ ఇటీవల కథనాన్ని ప్రచురించినందుకు వాల్ స్ట్రీట్ జర్నల్తో పాటు మీడియా మొఘల్ రూపర్ట్ మర్దోక్పై $10 బిలియన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దావా వేశారు. ఆయా మీడియా సంస్థలు తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.